హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సోలో లెవెలింగ్ మాన్హావ్ ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఇప్పటిదాకా మనం 138 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్లబోయే ముందు లాస్ట్ పార్ట్స్ లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుందాం. జపాన్ లో ఒక ఎస్ ర్యాంక్ గేట్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ గేట్ ని బ్లాక్ చేయడానికి రష్యా నుండి ఒక ఎస్ ర్యాంక్ హంటర్ ని జాపనీస్ గవర్నమెంట్ పిలిపించుకుంటారు. బట్ ఆ హంటర్ అట్టర్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళకి వేరే దారి లేక సంగ్జిన్ వో ని పిలుస్తారు. మనోడు ఆ గేట్ కి డంజన్ బాస్ అయిన జైంట్ మోనార్క్ ని చంపి ఆ ఎస్ ర్యాంక్ గేట్ ని క్లోజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ తన మోనార్క్స్ గురించి చాలా నిజాలు తెలుసుకుంటాడు. రూలర్స్ అండ్ మోనార్క్స్ ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారని, అండ్ ఆ వార్ కి ఎర్త్ ని బ్యాటిల్ ఫీల్డ్ గా మార్చబోతున్నారని, ఇప్పుడు షాడో మోనార్క్ పవర్స్ జిన్వు లోపల ఉన్నాయి కాబట్టి, అండ్ జిన్వు హ్యుమానిటీ సైడ్ ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లం జరగచ్చని మోనార్క్స్ జిన్వుని చంపడానికి ట్రై చేస్తున్నట్టు కూడా తెలుసుకుంటాడు. అండ్ ఇక్కడ నుంటే ఈ రోజు చాప్టర్ స్టార్ట్ అవుతుంది. జిన్వు ఆ ఎస్రాంగ్ గేట్ ని క్లోజ్ చేసిన టైంలోనే క్రిస్టఫర్ రీడ్ అనే ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని కలవడానికి మిస్ సెల్నర్ అండ్ అమెరికా యొక్క డిప్యూటీ డైరెక్టర్ వెళ్తారు. యాక్చువల్లీ జపాన్ లో ఎలా అయితే ఒక ఎస్రాంగ్ గేట్ ఓపెన్ అయిందో అదే టైంలో అమెరికాలో కూడా ఒక ఎస్రాంగ్ గేట్ ఓపెన్ అయి ఉంటుంది. ఒకవేళ మిస్ సెల్నర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చారేమో అనుకుని క్రిస్టఫర్ వాళ్ళిద్దరితో మీరు ఆ ఎస్రాంగ్ గేట్ దగ్గరికి నన్ను పంపించాలనుకుంటే మాత్రం సారీ, నేనైతే వెళ్ళను అని చెప్తాడు. క్రిస్టఫర్ మాటలు విన్న సెల్నర్ లేదు, మేము దానికోసం రాలేదు, ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్తుంది. క్రిస్టఫర్ కి ఎస్రాంగ్ గేట్ కంటే ఇంపార్టెంట్ టాపిక్ ఏముందో అర్థం కాదు. మిస్ సెల్నర్ క్రిస్టఫర్ తో క్రిస్టఫర్ నువ్వు నియర్ ఫ్యూచర్ లో చనిపోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్తుంది. తన మాటలు విన్న క్రిస్టఫర్ చాలా కోపంగా మీరు నా పవర్స్ ని ఇంక్రీజ్ చేశారు, నేను దానికి మీకు ఎప్పుడు రుణపడే ఉంటాను, కానీ ఇది జోక్ చేయాల్సిన టైం కాదు. నేను ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని, నన్నెవరు ఏం చేయలేరు, మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు. దానికి సెల్నర్ నాకు రీసెంట్ గా ఒక డ్రీమ్ వచ్చింది, అందులో కొంతమందిని మిమ్మల్ని చుట్టుముట్టి అని చెప్పబోతూ ఉంటుంది. క్రిస్టఫర్ చాలా కోపంగా మీరంత దూరం ఎగురుకుంటూ వచ్చింది ఈ మ్యాటర్ నాకు చెప్పడానికా? నేను ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని, నన్ను చంపగలిగే వాడే లేడు, గుర్తు పెట్టుకోండి అని అంటాడు. క్రిస్టఫర్ ఎంత చెప్పినా మిస్ సెల్నర్ మాత్రం పదే పదే ఆ డ్రీమ్ గురించి చెప్తూ ఉంటుంది. సో క్రిస్టఫర్ సెల్నర్ తో సరే మీ డ్రీమ్ ని నేను ఇప్పుడు నమ్ముతాను, ఒకవేళ నన్ను ఎవరైనా చంపడానికి ట్రై చేస్తే నేను ఎవరిని హెల్ప్ అడగాలో చెప్పండి అని అంటాడు. దానికి మిస్ సెల్నర్ క్రిస్టఫర్ ని జిన్వు హెల్ప్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది. అండ్ తనకి సౌత్ కొరియన్ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ గన్హే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చి తనకి కొంచెం అనుమానం కలిగిన జిన్వు హెల్ప్ తీసుకోమని చెప్తారు. ఇదే టైంలో జపాన్ లో జిన్వు వాళ్ళు ఎస్రాంగ్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత చిన్న చిన్న బ్యాలెన్స్ వర్క్స్ ని ఫినిష్ చేస్తూ ఉంటారు. జిన్వు జపాన్ లో ఎస్రాంగ్ గేట్ క్లోజ్ చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా తెలిసిపోతుంది. జపాన్ నుండి తప్పించుకొని సముద్రం గుండా చైనా వైపు వెళ్లిన ఒక పెద్ద జైంట్ ని చైనా నేషనల్ లెవెల్ హంటర్ అయిన లూయిజి గ్యాంగ్ చంపేసి ఉంటాడు. అండ్ జపాన్ లో హంటర్ అసోసియేషన్స్ కి అండ్ మిగతా గిల్డ్స్ కి మధ్యలో ఇంబ్యాలెన్సెస్ రావడానికి కారణమైన మాట్సుమోటో జాపనీస్ గవర్నమెంట్ కి లొంగిపోతాడు. జపాన్ లో జిన్వు వాళ్ళు బ్యాలెన్స్ వర్క్స్ ఫినిష్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. జిన్హోకి సౌత్ కొరియా నుండి సడన్ గా కాల్ వస్తుంది. అండ్ తనని ఇమీడియట్ గా కొరియాకి బయలుదేరమని ఉంటారు. ఎందుకు ఏంటి అనేది మాత్రం చెప్పుండరు. సో జిన్హో పర్మిషన్ తీసుకొని సౌత్ కొరియాకి బయలుదేరతాడు. సౌత్ కొరియాకి చేరుకున్న జిన్హోకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. జిన్హో వాళ్ళ నాన్న ఎటర్నల్ స్లీప్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందని జిన్హోని హెల్ప్ అడిగిన విషయం మనకు తెలుసు. జిన్హో వాళ్ళ ఫాదర్ ఎలాంటి వాడో తెలియదు కాబట్టి జిన్హో అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. జిన్హో అండ్ జిన్హో జపాన్ కి బయలుదేరిన వెంటనే జిన్హో వాళ్ళ ఫాదర్ ఎటర్నల్ స్లీప్ లోకి వెళ్లిపోతారు. చనిపోయేదాకా కళ్ళు తెరవరన్నమాట. సో జిన్హో వాళ్ళ ఫాదర్ ఉన్న హాస్పిటల్ కి వెళ్లి వాళ్ళ నాన్న ఎటర్నల్ స్లీప్ లోకి వెళ్లిన విషయం తెలుసుకుంటాడు. వాళ్ళ నాన్నకి అలా జరగడం జిన్హో మనసుని ముక్కలు చేస్తుంది. అండ్ ఈ టైంలో జిన్హో వాళ్ళ ఫాదర్ యొక్క మేనేజర్ జిన్హోకి ఒక బుక్ ఇస్తాడు. ఆ బుక్ లోపల జిన్హో చేసిన ప్రతి ఒక్క అచీవ్మెంట్ ని ఫోటోస్ లా తీసుకుని బుక్ లో అతికించుకొని ఉంటాడు. వాళ్ళ నాన్న జిన్హోని చిన్నప్పటి నుండి తిడుతూ ఉన్నా అది తన మీద కోపంతో కాదు, తన గొప్ప స్థాయికి పోవాలి అనే ప్రేమతో తిట్టినట్టు జిన్హో అర్థం చేసుకుంటాడు. ఆ బుక్ మొత్తాన్ని చూసిన జిన్హోకి కళ్ళల్లో నీళ్ళు ఆగవు. ఈ పరిస్థితుల్లో తను చేసేదేం లేక ఏడ్చుకుంటూ హాస్పిటల్ నుండి వెళ్లిపోతూ ఉంటాడు. సడన్ గా తన వెనక ఎవరో ఉన్నట్టు జిన్హో కనిపిస్తుంది. బట్ వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. జిన్హో వెళ్లిపోయాక జిన్వు ఇన్విజిబుల్ మాస్క్ లో నుండి బయటకు వస్తాడు. అప్పటి నుండి అక్కడే ఉండి జిన్హో మాట్లాడిందంతా విని తన బాధ చూసిన తర్వాత నువ్వు ఏడిస్తే నా మనసు తట్టుకోలేకపోతుంది జిన్హో అని చెప్పి జిన్హో వాళ్ళ ఫాదర్ కి క్యూర్ ని తాగించి సైలెంట్ గా ఆ హాస్పిటల్ నుండి వెళ్లిపోతాడు. వెళ్లేటప్పుడు జిన్హో వాళ్ళ ఫాదర్ ని చూడడానికి జిన్హో వాళ్ళ అక్క అక్కడ కూర్చుంటుంది. తను జిన్వును చూస్తుంటుంది. తను హాస్పిటల్ బెడ్ దగ్గరికి వెళ్లేసరికి జిన్హో వాళ్ళ ఫాదర్ కళ్ళు తెరిచేసి ఉంటారు. అండ్ అక్కడున్న డాక్టర్స్ కి అది ఎలా జరిగిందో అస్సలు అర్థం కాదు. కోఇన్సిడెంటల్ గా అదే రోజు జిన్హో బర్త్డే. జిన్హో బర్త్డే కి జిన్వు వాళ్ళ నాన్ననే గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇదంతా చేసింది తనే అని ఎవరికి తెలియకూడదంటే తను మళ్ళీ జపాన్ వెళ్లిపోవాలి. బట్ షాడో ఎక్స్చేంజ్ యూజ్ చేయాలి అంటే ఇంకా 2 గంటల టైం ఉంటుంది. ఎవరితో అన్న కాల్ చేసి మాట్లాడదామంటే తనకి మైండ్ లోకి వచ్చే ఫస్ట్ పర్సన్ చాహే. బట్ తనతో మాట్లాడడానికి సిగ్గయి జిన్వు సైలెంట్ అయిపోతాడు. అదే రోజు రాత్రి అమెరికాలో క్రిస్టఫర్ రీడ్ యొక్క ప్యాలెస్ లో తను నిద్రపోతూ ఉండగా క్రిస్టఫర్ ఒక ప్రెజెన్స్ ని ఫీల్ అయ్యి నిద్రలేస్తాడు.
నడుస్తాడు. అలా నడుచుకుంటూ హాల్లోకి వెళ్తే హాల్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అంత నిశ్శబ్దంగా ఉండడం తనకి చాలా అనుమానం కలిగించి ఒక వైన్ ఉన్న గ్లాస్ బాటిల్ ని కింద వేస్తాడు. సర్ప్రైజింగ్ గా అందులోంటి సౌండ్ కూడా బయటికి రాదు. సో ఖచ్చితంగా ఎవరో మ్యాజిక్ యూజ్ చేస్తున్నారని తను అర్థం చేసుకుంటాడు. అలాగే నడుచుకుంటూ తన ప్యాలెస్ అంతా చూస్తాడు. బట్ తనకి ఎవ్వరూ కనిపించరు. అండ్ తనకి మిస్ సెల్లర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. సడన్ గా తన ముందర ఒకడు ప్రత్యక్షమవుతాడు. అండ్ వాడి వెనక ఇంకో ఇద్దరు ప్రత్యక్షమవుతారు. క్రిస్టఫర్ ముందున్నవాడు క్రిస్టఫర్ వైపు చూస్తూ, నువ్వు హ్యూమన్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తే దాని వల్ల నీకేమీ ఒరగదు, ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అని అంటాడు. ఆ మాటలు విన్న క్రిస్టఫర్ కి తనొక బీస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడన్న విషయం అర్థమవుతుంది. తన ముందర ఉన్నవాడి పేరు తార్నక్. వీడు కూడా ఒక మోనార్కే. సో క్రిస్టఫర్ వాడితో, ఇంతకీ నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటాడు. దానికి తార్నక్, నేను నీతో మాట్లాడట్లేదు హ్యూమన్, నీకు ఎవరైతే కనెక్టెడ్ గా ఉన్నారో వాడితో మాట్లాడుతున్నాను అని చెప్తాడు. సో ఇక్కడ టార్నక్ క్రిస్టఫర్ తో కనెక్ట్ అయిన ఒక బ్రిలియంట్ లైట్ తో మాట్లాడుతున్నాడు. ఈ బ్రిలియంట్ లైట్ అంటే ఏంటి అండ్ కనెక్టివిటీ అనేది మనకి ఫ్యూచర్ లోనే అర్థమవుతుంది. సో తార్నక్, నేను నీతో కాదు నీతో కనెక్ట్ అయిన వాడితో మాట్లాడుతున్నాను అనేసరికి క్రిస్టఫర్ కి కోపం వచ్చి, నేను నీకు జోక్ లా కనిపిస్తున్నానేంట్రా అని స్పిరిచువల్ బాడీ మేనిఫెస్టేషన్ యూజ్ చేసి ఒక బీస్ట్ లా తను మారుతాడు. అండ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని చూసిన మోనార్క్ ఆఫ్ ఫ్యాంక్స్ రాకన్ అండ్ మోనార్క్ ఆఫ్ ప్లేగ్ కురేషా ఇద్దరు షాక్ అవుతారు. అండ్ విత్ ఇన్ నో టైం వాళ్ళ మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ క్రిస్టఫర్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఆ బిల్డింగ్ అంతా ధ్వంసం అవుతుంది. కట్ చేస్తే జిన్వు జపాన్ కి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటాడు. జపాన్ స్ట్రీట్స్ లో తన కార్ లో వెళ్తూ ఉంటే రోడ్డుకి రెండు వైపులా జనాలు నిల్చొని జిన్వుకి అప్రిషియేషన్ చెప్తూ కేరింతలు కొడుతూ ఉంటారు. పార్టీ ఇక్కడే కాదు అమెరికాలో కూడా జరుగుతూ ఉంటుంది. అమెరికాలో కనిపించిన ఎస్రాంగ్ గేట్ ని స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు క్లియర్ చేయడం వల్ల ఒక పార్టీని ఆర్గనైజ్ చేసి ఉంటారు. అండ్ అదే స్కావెంజర్ గిల్డ్ లో కొంతమంది జిన్వు జపాన్ లో ఎస్రాంగ్ గేట్ ని క్లోజ్ చేయలేడని థామస్ తో బెట్ కాసుంటారు. బట్ థామస్ ఖచ్చితంగా జిన్వు గెలుస్తాడని చెప్పుంటాడు. సో వీళ్ళ మధ్యలో ఆ బెట్ గురించి చిన్న కన్వర్జేషన్ జరుగుతుంది. అండ్ ఇదే కన్వర్జేషన్ లో మనకి తెలిసేది ఏంటంటే ప్రతి ఇయర్ అమెరికాలో ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అండ్ ఆ కన్వర్జేషన్ కి ఈ ఇయర్ ఆజిన్ గిల్డ్ వాళ్ళు కూడా సెలెక్ట్ అయి ఉంటారు. ఆజిన్ గిల్డ్ మన జిన్వుది కాబట్టి థామస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు జిన్వుని కలవడానికి ఛాన్స్ దొరుకుతుంది అని. ఇంకో పక్క జిన్వు జపాన్ అంటే సౌత్ కొరియాకి ప్లేన్ లో బయలుదేరి ఉంటాడు. అండ్ అదే ప్లేన్ లో జిన్వు పక్కన సీట్ లో ఆడమ్ వైట్ మనకు కనిపిస్తాడు. ఆడమ్ వైట్ అమెరికన్ హంటర్స్ అసోసియేషన్ కి చెందినవాడు అని మనకి తెలుసు. సో తను జిన్వు పక్కనే కూర్చోవడం జిన్వుకి కొంచెం అనుమానం కలిగిస్తుంది. సో జిన్వు ఆడమ్ వైట్ తో, ఇంతకీ మీరెందుకు నన్ను కలవాలనుకున్నారు అని అడుగుతాడు. దానికి ఆడమ్ వైట్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని తన ల్యాప్టాప్ ని ఓపెన్ చేసి కాలుతూ ఉన్న ఒక బిల్డింగ్ ని చూపిస్తాడు. అండ్ ఆ బిల్డింగ్ ని కాలుస్తున్న మంటలు నార్మల్ మంటలు కాదు, అవి మ్యాజిక్ తో చేసినవి. అండ్ ఆ బిల్డింగ్ ఎవరిదో కాదు, క్రిస్టఫర్ ది. క్రిస్టఫర్ మ్యాజిక్ బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ పొందినప్పటికీ తనని ముగ్గురు మోనార్క్స్ కలిపి చంపేస్తుంటారు. అండ్ ఆ ఫోటేజ్ నే ఆడమ్ వైట్ జిన్వుకి చూపించుంటాడు. అండ్ ఆడమ్ వైట్ సడన్ గా ఒక ఫోటో చూపించి హంటర్స్ బ్యూరో క్రిస్టఫర్ డెత్ వెనక ప్రైమ్ సస్పెక్ట్ ఇతనే అని నమ్ముతోంది అని చెప్తాడు. అండ్ ఆ ఫోటో ఎవరిదో కాదు, జిన్వు వాళ్ళ ఫాదర్ ది. ఆడమ్ వైట్ ఈ మాట చెప్పగానే జిన్వు తన కింగ్స్ అథారిటీ యూజ్ చేసి తనని గాల్లో నలిపేస్తాడు. అండ్ జిన్వు కోపంగా, నీకిది కామెడీగా ఉందా, నువ్వు కన్నింటి ప్రాణాలతో బయటికి వెళ్ళవు అని అంటాడు. ఆడమ్ వైట్ సెక్యూరిటీ తనకి హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటే తను వాళ్ళని రావద్దని చెప్తాడు. అండ్ జిన్వుతో, నేను మీకు ఫోటోలో చూపించిన వ్యక్తి ఒక డంజన్ నుండి బయటకు వచ్చాడు, తను మీరు అనుకుంటున్న పర్సన్ కాదేమో. తన ఆ డంజన్ నుండి బయటకు వచ్చినప్పుడు తనలో నుండి వచ్చే మనా ఫోర్స్ ఒక మ్యాజిక్ బీస్ట్ కున్నట్టుంది. అండ్ తనని ఇంట్రాగేట్ చేయడానికి ట్రై చేస్తే మా ఎస్రాంక్ హంటర్ ని ఒకరిని కొట్టి వెళ్లిపోయాడు, దీనివల్ల మా హంటర్స్ హెడ్ క్వార్టర్స్ కూడా డ్యామేజ్ అయింది అని చెప్తాడు. తన మాటలు విన్న జిన్వు, సో ఇదంతా మా నాన్న చేశాడంటున్నావా అని చెప్పి తనని కింగ్స్ అథారిటీ నుండి రిలీజ్ చేస్తాడు. తనని రిలీజ్ చేసిన వెంటనే ఆడమ్ వైట్, తను మా ఎస్రాంక్ హంటర్ ని కొట్టి ఎక్కడికో వెళ్లిపోయాడు, తనని బిహైండ్ ద సీన్స్ మేము చాలా వెతకడానికి ట్రై చేశాము, బట్ మాకెక్కడా దొరకట్లేదు. మీ నాన్న ఫోటో చూపించినందుకు మీకు కోపం రావడంలో తప్పు లేదు, బట్ తను మీ నాన్న కాదు మ్యాజిక్ బీస్ట్ అన్నదానికి చాలా ప్రూఫ్స్ ఉన్నాయని ఆడమ్ వైట్ చెప్తాడు. అదంతా విని జిన్వు, అయితే నాకు ఈ ఫోటో ఎందుకు చూపించినట్టు అని అడుగుతాడు. దానికి ఆడమ్ వైట్, రేపు జరగబోయే ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ లో ప్రపంచంలో ప్రతి ఒక్క మేజర్ గిల్డ్ రిప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ మా హంటర్స్ బ్యూరో క్రిస్టఫర్ రీడ్ చనిపోవడానికి కారణం తినే అని చెప్పబోతున్నాం. అండ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఇంకా ప్రైవేట్ గా కాదు పబ్లిక్ గానే జరుగుతుంది అని చెప్తాడు. వీళ్ళు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంటే, ఒక నేషనల్ లెవెల్ హంటర్ చనిపోవడం అనేది అమెరికాకి పెద్ద లాస్. అండ్ తనని ఎవరు చంపారో కనిపెట్టడం అనేది అమెరికాకి చాలా ఇంపార్టెంట్ టాస్క్. సో మిస్టర్ వైట్ జిన్వుతో, మా ఫెడరల్ బ్యూరో మీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలనుకుంటోంది, అందుకే ఈ ఇన్వెస్టిగేషన్ గురించి పబ్లిక్ చేసే ముందరే మీకు ఒకసారి ఇంటిమేట్ చేద్దాం అనుకున్నాను. ఒకవేళ గనక మీరు ఆ సమిట్ లో కూర్చొని ఉన్నప్పుడు సడన్ గా మీ నాన్న ఫోటో చూపించి ఇదే మ్యాటర్ అక్కడ చెప్పుంటే మీరు ఖచ్చితంగా షాక్ అయ్యేవాళ్ళు. మాకు అది జరగడం ఇష్టం లేదు, అందుకే నేను ఇప్పుడు మీతో మాట్లాడడానికి వచ్చాను అని మిస్టర్ వైట్ జిన్వుతో చెప్తాడు. 10 ఏళ్ల ముందు ఒక డంజన్ లో కనిపించకుండా పోయిన జిన్వు వాళ్ళ ఫాదర్ ఒక మ్యాజిక్ బీస్ట్ లా రిటర్న్ వచ్చాడనే విషయం జిన్వుకి షాక్ నిస్తుంది. కట్ చేస్తే ఆజిన్ గిల్డ్
గిల్డ్ అనేది వన్ మ్యాన్ గిల్డ్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ కి మిగతా గిల్డ్స్ లానే ఆజిన్ గిల్డ్ ని కూడా పిలవడం మీడియా వరల్డ్ లో ఒక పెద్ద దుమారాన్ని లేపుతుంది. సో దీని గురించి సౌత్ కొరియాలో ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది. అండ్ ఆ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆజిన్ గిల్డ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ కి ఆజిన్ గిల్డ్ ను కూడా ఇన్వైట్ చేశారు. ఒక గిల్డ్ కి గిల్డ్ మాస్టర్ గా దీని గురించి మీరేమనుకుంటున్నారు చాయ్ జంగ్ అని చాయ్ జంగ్ అడుగుతారు. దానికి చాయ్ జంగ్ ఫెడరల్ బ్యూరోలు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు. ఆజిన్ గిల్డ్ లో ఉన్నది ఒక్క పర్సనే అయినా నార్మల్ గా ఒక గిల్డ్ లో ఎవరైనా మనల్ని డిఫెండ్ చేయడానికి మనుషులుంటే దాన్నే గిల్డ్ అంటారు. అలాంటి వాళ్ళు జిన్వుకి కొన్ని వందల్లో ఉన్నారు. అండ్ నేను జిన్వు కేపబిలిటీస్ చాలా దగ్గర నుండి చూశాను. జేజు ఐలాండ్ ఇన్సిడెంట్ అనే కాదు, తను చాలా సార్లు నా గిల్డ్ వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడాడు. ఆజిన్ గిల్డ్ ప్రపంచంలో ఉన్న ఎంత పెద్ద గిల్డ్ కైనా కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది అని చెప్తాడు. సో పక్కనే ఉన్న ఇంకో రిపోర్టర్ మామూలుగా ప్రతి ఇయర్ మీ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళే కదా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి వెళ్లేది, ఈసారి మీరు వెళ్ళలేకపోవడం మీకు బాధ కలిగించట్లేదా అని అడుగుతాడు. ఆ రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి చాయ్ జంగ్ అవును నేను డిసప్పాయింటెడ్ గానే ఉన్నాను. నేను కాన్ఫరెన్స్ కి వెళ్ళడానికి నా లైసెన్స్ కూడా రెన్యువల్ చేయించాను. బట్ నేను డిసప్పాయింటెడ్ కంటే ఎక్కువ ప్రౌడ్ గా ఉన్నాను. మాకేదైనా ప్రాబ్లం వస్తే మా ముందుండి యుద్ధాన్ని నడిపించగలిగేవాడు ఒకడున్నాడు. అండ్ తనని చూస్ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తను బయటికి రాగానే తెలుసుకునేది ఏంటంటే జిన్వు జపాన్ లో ఎస్రాంగ్ గేట్ ని క్లియర్ చేసిన తర్వాత కొరియాలో ఎటువంటి గేట్స్ ని కొనడానికి ట్రై చేస్తుంటారు. నార్మల్ గా అయితే జిన్వు రోజుకి 3 డంజన్స్ ని క్లియర్ చేసేవాడు. బట్ సడన్ గా తను డంజన్స్ కి పర్మిషన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం చాయ్ జంగ్ కి సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే హంటర్ అసోసియేషన్ కి జిన్వుకు సంబంధించిన ఆర్టికల్స్, పబ్లిక్ డాక్యుమెంట్స్ అండ్ తను రైడ్ చేసిన డంజన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని చైనీస్ నేషనల్ లెవెల్ హంటర్ అయిన లూయిజీ గ్యాంగ్ రిక్వెస్ట్ చేస్తుంటాడు. యాక్చువల్లీ జపాన్ ఎస్రాంగ్ గేట్ నుండి తప్పించుకున్న జైంట్ ని లూయిజీ గ్యాంగ్ ఒక సీలో చంపుంటాడు. దాన్ని చంపడానికి లూయిజీ గ్యాంగ్ కొంచెం కష్టపడి ఉంటాడు. అలాంటి కొన్ని వందల జైంట్స్ ని జిన్వు ఒక్కడే చంపడం లూయిజీ గ్యాంగ్ కి జిన్వు మీద ఇంట్రెస్ట్ కలిగించి ఉంటుంది. సో దానికోసం జిన్వు గురించి ఇన్ఫర్మేషన్ కావాలని లూయిజీ గ్యాంగ్ హంటర్ అసోసియేషన్ ని రిక్వెస్ట్ చేసి ఉంటాడు. నార్మల్ గా చైనా వాళ్ళు ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే ర్యాంకింగ్ సిస్టమ్ ని ఫాలో అవ్వరు. వాళ్ళకు ఒక సెపరేట్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఈ ర్యాంక్, డి ర్యాంక్, సి ర్యాంక్ ఇలా మాట్లాడుకుంటే చైనా వాళ్ళు స్టార్స్ తో పవర్ లెవెల్ ని ఇండికేట్ చేస్తారు. చైనాలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ 5 స్టార్ హంటర్స్ అయితే లూయిజీ గ్యాంగ్ మాత్రం 7 స్టార్ హంటర్. అలాంటి ఒక పవర్ఫుల్ వ్యక్తి జిన్వు గురించి అడగడం గన్హేకి సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ గన్హే ఆ రిక్వెస్ట్ ని డినై చేయమని చెప్తాడు. నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటే ఆ ముందు రోజు అమెరికాలో స్కావెంజర్స్ గిల్డ్ ఆఫీస్ లో థామస్ డాంగ్సు ని మీట్ అవుతాడు. థామస్ డాంగ్సు ని మీట్ అవడానికి రీజన్ ఏంటంటే డాంగ్సు వాళ్ళ అన్న చావుకి జిన్వు మీద అండ్ జిన్హో మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడన్న విషయం థామస్ కి తెలుసు. సో థామస్ డాంగ్సుతో నువ్వు జిన్వుతో పెట్టుకోకు, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో అండ్ మీ అన్న చావుకి కారణం ఎవరో కనుక్కోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావన్న విషయం నాకు తెలుసు అని చెప్పబోతాడు. డాంగ్సు కానీ అని అనేసరికి డాంగ్సు ముఖం మీద వేలు పెట్టి నేను నువ్వు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వలేదు, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, జిన్వుతో పెట్టుకోకు అని చెప్తాడు. లిటరల్ గా కుత్త బలుపుతో కొట్టుకునే డాంగ్సు కూడా థామస్ అలా గట్టిగా మాట్లాడేసరికి డాంగ్సు వణికిపోతాడు. అమెరికన్ గవర్నమెంట్ మొత్తం కలిసి కూడా థామస్ కి ఎదురు మాట్లాడడానికి భయపడతారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు థామస్ ఏ లెవెల్ హంటర్ అనేది. సో థామస్ డాంగ్సుతో నేను చెప్పింది ఏం చేస్తావు, నా రిక్వెస్ట్ ని కాదంటావా అని అంటే డాంగ్సు భయంగా మీరు చెప్పిందే చేస్తాను అని అంటాడు. థామస్ నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి డాంగ్సు అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంత చెప్పినప్పటికీ థామస్ కి డాంగ్సు మీద నమ్మకం ఉండదు. సో తనని క్లోజ్ గా ఫాలో అవ్వమని థామస్ తన సెక్రటరీకి ఆర్డర్స్ ఇచ్చుంటాడు. అండ్ ఆ నెక్స్ట్ డే అమెరికాలో ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు జిన్వు గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ దిగిన లెనార్డ్ నీర్మాన్ జర్మనీకి సంబంధించిన ఒక ఎస్ ర్యాంక్ హంటర్ జిన్వును చూసి తనను పరిచయం చేసుకోవాలనుకుంటాడు. తన దగ్గరికి వెళ్ళినప్పుడు లెనార్డ్ భయంతో వణికిపోతాడు. ఎందుకంటే తను జిన్వు లోపలుండే షాడోస్ ని చూడగలుగుతున్నాడు. అందరూ అనుకున్నట్టు జిన్వు తన షాడోస్ ని సమ్మన్ చేయట్లేదు. అమెరికా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయగలిగే ఒక ఆర్మీని తన నీడలోనే పెట్టుకొని తిరుగుతున్నాడు. అండ్ జిన్వు అక్కడికి వచ్చిన విషయం తెలుసుకొని మిస్టర్ వైట్ జిన్వుని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి వస్తాడు. జిన్వుని మాత్రమే తనతో పాటు తీసుకెళ్లి తనతో పాటు ఉన్న జిన్హోని అండ్ తన బాడీ గార్డ్ గా వచ్చిన జిన్చుల్ని వేరే ఆఫీసర్లతో చెప్పి వాళ్ళని ముందుగా హోటల్ కి ఎస్కార్ట్ చేస్తారు. జిన్హో అండ్ జిన్చుల్ వెళ్లిపోయాక జిన్వుని మిస్టర్ వైట్ వాళ్ళ బ్యూరో హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తాడు. అక్కడ తనకు ఒక కాన్ఫిడెన్షియల్ వస్తువుని చూపిస్తానని చెప్తాడు. సో వాళ్ళు బ్యూరోకి బయలుదేరిన దారిలో మిస్టర్ వైట్ జిన్వుతో మా అమెరికన్ మిలిటరీ క్రిస్టఫర్ రీడ్ మీద చాలా డిపెండ్ అయ్యింది, తను చనిపోవడం వల్ల మా మిలిటరీలో చాలా పెద్ద లోటు ఏర్పడింది, ఆ లోటుని తీర్చడానికి మేము సరిపోయే క్యాండిడేట్స్ గురించి వెతుకుతున్నామని జిన్వుతో చెప్తే జిన్వు నేను కూడా మీ క్యాండిడేట్స్ లో ఒక్కన్నా అని అంటే మిస్టర్ వైట్ అవునని చెప్తాడు. అండ్ తనకు ఒక ఫోటేజ్ చూపిస్తాడు. ఆ ఫోటేజ్ లో ఒక పెద్ద డ్రాగన్ ఉంటుంది అండ్ దాని దగ్గరే ఒక రన్ స్టోన్ ఉంటుంది. ఈ రన్ స్టోన్స్ వల్ల యూజ్ ఏంటంటే వీటిలో ఒక మ్యాజిక్ బీస్ట్ లో ఏవైతే పవర్స్ ఉంటాయో ఆ మొత్తం పవర్ ఈ ఒక్క స్టోన్
లో ఉంటుంది. అండ్ ఈ స్టోన్ ని ఏ హంటర్ అయితే యూజ్ చేస్తాడో వాళ్ళ స్కిల్స్ లోకి ఇది కూడా యాడ్ అవుతుంది. చాలా సంవత్సరాల ముందు హంటర్స్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ క్యాటాస్ట్రాఫిక్ ఈవెంట్ జరుగుతుంది. అంటే ఒక బిగ్గెస్ట్ డిస్ట్రక్షన్ జరిగిన ఈవెంట్ జరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ కామిష్ అనే ఒక డ్రాగన్ అండ్ దానికి సంబంధించిన రన్ స్టోనే అది. సో ఈ అమెరికన్ గవర్నమెంట్ వాళ్ళు జిన్వు ఒకవేళ అమెరికాతో జాయిన్ అయితే ఆ రన్ స్టోన్ ని తనకి ఇస్తామని చెప్తారు. ఆ ఫుటేజ్ ని చూసిన జిన్వు ఆ కామిష్ యొక్క డెడ్ బాడీని చూసి అది ఎక్కడుందో నన్ను అక్కడికి తీసుకెళ్తారా అని అడుగుతాడు. దానికి మిస్టర్ వైట్ యుఎస్ గవర్నమెంట్ అయితే దాన్ని ప్రిజర్వ్ చేస్తోంది, బట్ దాని లొకేషన్ మాకు తెలీదు. మీరు దీనిపైన ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు అంటే నేను ఖచ్చితంగా మా సూపీరియర్స్ తో మాట్లాడతాను అని చెప్పి జిన్వుని అక్కడే వెయిట్ చేయమని అమెరికన్ హంటర్స్ గిల్డ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ తో జిన్వు ఇలా కామిష్ డెడ్ బాడీ గురించి అడుగుతున్నాడు అన్న విషయం చెప్తాడు. సో చైర్మన్ మిస్టర్ వైట్ తో ఇంతకీ రన్ స్టోన్ గురించి ఏమన్నా మాట్లాడా అంటే మిస్టర్ వైట్ రిటర్న్ లో లేదు సార్, వచ్చే దారిలో రన్ స్టోన్ గురించి ఒక్క మాట కూడా తెలియదని చెప్తాడు. సో చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ మిస్టర్ వైట్ ని బయటకు పంపించి డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. ఒక రన్ స్టోన్ అనేది ఎంత పవర్ఫుల్ అందరి హంటర్స్ కి తెలుసు. అలాంటి రన్ స్టోన్ గురించి మాట్లాడకుండా ఒక డెడ్ బాడీని చూడడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే వీళ్ళ కొంచెం అనుమానం వస్తుంది. అండ్ మొత్తానికి జిన్వు దానిలో నుండి ఒక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాడనే విషయం వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంత పవర్ఫుల్ బీస్ట్ యొక్క సమనింగ్ గనుక జిన్వుకు దొరికితే జిన్వుని ఆపడం ఎవరి వల్ల అవ్వదు. బట్ అలా అని జిన్వుని గనక ఆ డెడ్ బాడీని చూడనీయకపోతే ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోతాడని చేసేదేం లేక జిన్వుని ఆ డెడ్ బాడీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ కామిష్ డ్రాగన్ చనిపోయి కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ దాని చుట్టూ ఉన్న మనాని జిన్వు దాని దగ్గరికి వెళ్లే కొద్దీ ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. మొత్తానికి జిన్వు అండ్ మిగతా వాళ్ళు ఆ కామిష్ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తారు. చైర్మన్ కామిష్ బాడీని చూపిస్తూ కొన్ని వందల మంది ఎలైట్ హంటర్స్ ప్రాణాలు దీని ఒక్కదాని వల్ల పోయాయి అండ్ దీన్ని చంపడానికి 5 మంది నేషనల్ లెవెల్ హంటర్స్ కావాల్సి వచ్చింది అని చెప్తాడు. చైర్మన్ మాటలు విన్న జిన్వు వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చెప్తాడు. అండ్ కామిష్ షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి తను ముందరెళ్ళి నిల్చుంటాడు. జిన్వు అరైజ్ అనగానే ఫస్ట్ టైం ఎక్స్ట్రాక్షన్ ఫెయిల్ అవుతుంది అండ్ తనకి మిగిలింది 2 ఛాన్సులు. అండ్ సెకండ్ టైం తన ఫుల్ కాన్సన్ట్రేషన్ యూజ్ చేసి అరైజ్ అంటాడు. షాడో ఎక్స్ట్రాక్షన్ జరగడం స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళందరి కళ్ళ ముందరే జిన్వు కామిష్ యొక్క షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతాడు. అది ఎక్స్ట్రాక్ట్ అవ్వగానే ఆ ల్యాబ్ లో ఉన్న అద్దాల దగ్గర నుండి లైట్స్ అన్ని పగిలిపోతాయి. దాని ప్రిజెన్సే అంత పవర్ఫుల్ గా ఉంటుంది. జిన్వుని చూసి తను షాడో మోనార్క్ అనేది గుర్తుపడుతుంది అండ్ మనుషుల్ని చూడగానే చంపాలి 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 అని ఒక పెద్ద అటాక్ ని వాళ్ళ మీద యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది. జిన్వు ఆగు అనగానే ఆ కామిష్ ఆగుతుంది అండ్ ఆ కామిష్ తో జిన్వు నీ బ్రెయిన్ లోపల ఉన్న ఎసెన్స్ స్టోన్ ని ఎప్పుడో తీసేశారు, నువ్వు ఇంకా రూలర్స్ ఆర్డర్స్ ని ఒబే చేయాల్సిన అవసరం లేదు అని తనకు చెప్తాడు. దెబ్బకి కామిష్ సైలెంట్ అయిపోతుంది. కామిష్ జిన్వుని చూస్తూ నేను ఒకప్పుడు డ్రాగన్ మోనార్క్ కి ఒక లాయల్ సర్వెంట్ ని, బట్ ఇప్పుడు నా తలని నా కొత్త మోనార్క్ దగ్గర ఉంచుతున్నాను అని చెప్పి జిన్వు ముందర బోడౌన్ చేస్తుంది. జిన్వు దాని తలను ముట్టుకోగానే కామిష్ లోపల ఉన్న ఈగోని జిన్వు ఫీల్ అవ్వగలుగుతాడు. అలాంటి ఈగోని జిన్వు ఎప్పుడు ఫీల్ అయి ఉండడు. జిన్వు డ్రాగన్ మోనార్క్ గురించి ఆలోచిస్తూ ఉండగా కామిష్ యొక్క షాడో క్యాన్సిల్ అయిపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. కామిష్ బాడీ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా లేట్ అయిపోవడం వల్ల కామిష్ జిన్వు కళ్ళ ముందర మాయమైపోవడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. జిన్వు సిస్టమ్ తో కామిష్ షాడో మాయమవకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, బట్ ఆపలేకపోతాడు. బట్ కామిష్ షాడో వెళ్లిపోయే ముందు నేను మీకు సర్వ్ చేయలేనందుకు చాలా బాధపడుతున్నాను. రూలర్స్ యొక్క పవర్ ని పొందింది ఈ ప్రపంచంలో నలుగురే, వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి కామిష్ మాయమైపోతుంది. అక్కడ జరిగిన డ్యామేజ్ కి తనే పే చేస్తానని చెప్పి జిన్వు చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను ఒక షాడోని ఎక్స్ట్రాక్ట్ చేయలేనందుకు ఇంతగా బాధపడ్డం మనం ఫస్ట్ టైం చూస్తాం. అక్కడే ఉండి అదంతా చూసిన చైర్మన్ కి డిప్యూటీ చైర్మన్ కి లిటిల్ గా బుర్ర పనిచేయడం ఆగిపోయి ఉంటుంది. అండ్ మొత్తానికి మళ్ళీ జిన్వుని ఆ కాన్ఫరెన్స్ జరుగుతున్న హోటల్ కి తీసుకెళ్తారు. అక్కడ జించుల్ జిన్వుని చూసి ఎందుకని నువ్వు నా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు అంటే మేము ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్లాల్సి వచ్చింది, అందుకు కుదరలేదు అని చెప్తాడు. అండ్ జించుల్ వింతగా ఇంతకీ జిన్హో నిన్ను కలిశాడా అని అడుగుతాడు. లేదు, నన్నెందుకు కలుస్తాడు అని జిన్వు అంటే మీరు హంటర్స్ బ్యూరో దగ్గర వెయిట్ చేస్తున్నారని చెప్తే జిన్హో మిమ్మల్ని కలవడానికి బ్యూరో దగ్గరికి బయలుదేరాడు అండ్ తనని స్కావెంజర్ గిల్డ్ కి సంబంధించిన ఒకటి తీసుకెళ్లాడు అని జించుల్ జిన్వుతో చెప్తాడు. హంటర్స్ బ్యూరోకి అండ్ స్కావెంజర్ గిల్డ్ కి ఎంత క్లోజ్ రిలేషన్షిప్ ఉన్నా స్కావెంజర్ గిల్డ్ వాళ్ళకి స్పెషల్ పర్మిషన్స్ అంటూ ఉండవు. వాళ్ళు గవర్నమెంట్ పేరుని యూజ్ చేసుకోవడానికి వీల్లేదు. అలాంటిది స్కావెంజర్ గిల్డ్ వాళ్ళు బ్యూరోకి తీసుకెళ్లారు అంటే మిస్టర్ వైట్ కి నమ్మబుద్ధి కాక డైరెక్ట్ గా స్కావెంజర్ గిల్డ్ వాళ్ళకే కాల్ చేస్తాడు. జిన్వుకి ఎక్కడో తేడా జరుగుతుంది అని అర్థమవుతుంది. మిస్టర్ వైట్ స్కావెంజర్ గిల్డ్ కి కాల్ చేస్తే వాళ్ళు స్కావెంజర్ గిల్డ్ నుండి ఎవరిని పంపించలేదు అని చెప్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ మ్యాటర్ అర్థమైపోతుంది. జిన్హోని తీసుకెళ్లింది డాంగ్ సు. జిన్వుకి కూడా ఇది వెంటనే తట్టి అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్లిపోతాడు. జిన్హో వాళ్ళ ఫాదర్ ని కాపాడడానికి వెళ్ళినప్పుడు జిన్వు జిన్హో లోపల ఉన్న షాడోతో షాడో ఎక్స్చేంజ్ చేసిన తర్వాత తనకు ఒక సోల్జర్ ని అసైన్ చేయడం మర్చిపోయి ఉంటాడు. సో ఇప్పుడు జిన్హో లొకేషన్ ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదు. సో తన షాడోస్ అన్నిటినీ అసెంబుల్ చేసి జిన్హోని వెతక
వెతకమని పంపిస్తాడు. ఇంకో పక్క థామస్ కి కూడా ఈ మ్యాటర్ తెలుసుంటుంది. నేను చెప్పినా వినకుండా ఇంత పని చేస్తాడా అని చెప్పి తన స్కావెంజర్ గిల్డ్ కి ఆర్డర్స్ పాస్ చేసి ఏం చేసైనా జిన్వు డాంగ్సు ని కనుక్కునే ముందే స్కావెంజర్ గిల్డ్ వాళ్ళని కనుక్కోమంటాడు. స్కావెంజర్ గిల్డ్ అనేది లిటరల్ గా థామస్ కి ఒక ఫ్యామిలీ లాంటిది. వాళ్ళలో ఎవరికి ఏమైనా థామస్ తట్టుకోలేడు. అండ్ స్కావెంజర్ గిల్డ్ లో ఉండే ప్రతి ఒక్కడు థామస్ ఆర్డర్స్ పాస్ చేస్తే ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. థామస్ ఇలా ఆర్డర్స్ పాస్ చేశాడని బ్యూరోకి తెలిసేసరికి వాళ్ళు ఫుల్ ఫోర్స్ తో డాంగ్సు ఎక్కడున్నారో వెతకడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకో పక్క జిన్హోకి ఏం జరుగుంటుందా అని పూర్తిగా ఆలోచించడం స్టార్ట్ చేసి ఉంటాడు. అండ్ తనకి ఫైనల్ గా గుర్తొచ్చేది ఒకటే, జిన్హోని ఖచ్చితంగా డాంగ్సునే తీసుకెళ్లి ఉంటాడని జిన్హోకు అనిపిస్తుంది. అండ్ స్టార్టింగ్ నుండి జిన్హోతో ఉన్నది జిన్హోనే. అండ్ వాళ్ళిద్దరూ అన్న తమ్ముల కంటే ఎక్కువ. అలాంటిది జిన్హోకి ఏమన్నా జరిగితే అమెరికా మొత్తాన్ని తగలబెట్టేయడానికి జిన్హో రెడీగా ఉంటాడు. అనుకున్నట్టుగానే జిన్హోని తీసుకెళ్లింది డాంగ్సునే. తనను ఒక మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి ఒక పాత ఫ్యాక్టరీ లోపల ఒక పైప్ కి కట్టేసి చాలా దారుణంగా కొడుతూ ఉంటారు. వాళ్ళ అన్న చనిపోయిన రోజు ఆ డంజన్ లోపల ఏం జరిగిందో చెప్తే జిన్హోని వదిలేస్తామని వాళ్ళు చెప్తారు. బట్ జిన్హోకి ఏం కాకూడదు అని వాళ్ళ దెబ్బల్ని తీసుకుని నొప్పిని భరిస్తూ ఉంటాడు. డాంగ్సు జిన్హోతో ఇక్కడ ఇద్దరు హీలర్స్ ఉన్నారు. నేను నిన్ను అస్సలు చంపను, కానీ నిన్ను చచ్చిపోయే స్టేజ్ కి తీసుకెళ్తూ ఉంటాను. అండ్ నువ్వు చనిపోతావు అనుకున్న ప్రతిసారి నిన్ను హీలర్స్ కాపాడతారు. నువ్వు నిజం చెప్పేదాకా నిన్ను కొడుతూనే ఉంటాను. అండ్ ఈ ప్లేస్ ఎప్పుడో పాడుబడిపోయింది. ఇక్కడికి నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటే జిన్హో తన ముఖం మీద మిడిల్ ఫింగర్ ని చూపిస్తాడు. లిటరల్ గా దెంగేరా నేను చెప్పను అని అంటాడనమాట. ఆ తర్వాత ఇంకా దారుణంగా జిన్హోని కొడతాడు. బట్ సడన్ గా లెఫ్ట్ కి తిరిగి చూస్తే డాంగ్సూకి ఒక షాడో కనిపిస్తుంది. అదొక హై ఆర్క్ లా ఉంటుంది. డాంగ్సు ఆ హై ఆర్క్ ని చూసి ఇక్కడెక్కడైనా డంజన్ బ్రేక్ జరిగిందా, ఇదెందుకు బయట తిరుగుతుంది అని దాని సైడ్ వెళ్తూ ఉంటాడు. పాపం ఆ హై ఆర్క్ షాడో డాంగ్సు ప్రిజన్స్ ని చూసి వణికిపోతుంది. డాంగ్సు ఆ షాడోని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. మనకి ఎక్స్చేంజ్ అనే పదం వినిపిస్తుంది. జిన్వు లోపల ఉండే కోపాన్ని లిటరల్ గా ప్రతి ఒక్క షాడో ఫీల్ అవ్వగలుగుతూ ఉంటుంది. ఇంకో పక్క డాంగ్సు గురించే వెతుకుతున్న యాడమ్ కి జిన్వు దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ మనా ఫోర్స్ ఫీల్ అయ్యి కార్ రన్నింగ్ లో ఉండగానే బయటికి దూకి వాళ్ళ గిల్డ్ వాళ్ళని తనని ఫాలో అవ్వమని చెప్పుంటాడు. కట్ చేస్తే ఆల్రెడీ జిన్వు డాంగ్సుక్ ని తుక్కు కింద కొట్టడం స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ డాంగ్సు గాని కొడుతుంటే ఈ పక్క జిన్హో నవ్వుతూ ఉంటాడు. మా అన్న వచ్చాడు, ఇప్పుడేం పీక్తావో పీకరా అన్నట్టు. అండ్ జిన్హోకి ఆ మ్యాజికల్ పోషన్ తాగిస్తాడు. జిన్హో హెచ్పి అనేది 10% కంటే తక్కువ ఉండడం వల్ల తనని మ్యాజిక్ పోషన్స్ యూజ్ చేసి హీల్ చేయలేము. సో అక్కడ డాంగ్సుతో ఉన్న ఇద్దరిని మీలో హీలర్ ఎవరు అని అడుగుతాడు. వాళ్ళ అమెరికన్స్ కాబట్టి జిన్హో మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు. బయట నుండి డాంగ్సు జిన్వు వైపు నడుచుకుంటూ వస్తూ వాడు ఆ పిల్లోని హీల్ చేయమంటున్నాడు అని చెప్తాడు. జిన్వు మళ్ళీ జిన్హోని హీల్ చేయని అక్కడ ఉన్న వాడిని అడిగితే వాడు ఫస్ట్ నువ్వు నా బాస్ నొప్పించాలి అనేసరికి వాడి ముఖం పట్టుకొని రాడ్ కేసు కొడతాడు. జిన్వు ఇంకొకటి వైపు తిరిగి నువ్వన్నా హీల్ చెయ్యి అంటే వాడు నేను హీలర్ ని కాదు అని చెప్పే లోపలే వాడిని గోడ కతికించేస్తాడు. డాంగ్సు జిన్వు ముందర నిల్చొని నువ్వేనా మా అన్నని చంపింది అంటే పైకెళ్ళి నువ్వే కనుక్కోరా అని జిన్వు అంటాడు. డాంగ్సు గాడు జిన్వుని ఒక దెబ్బ కొడతాడు. బట్ జిన్వు ఇంచు కూడా కదలడు. జిన్వు రిటర్న్ లో ఒక దెబ్బ కొడితే బిల్డింగ్ బయటకి ఎగిరిపోతాడు. జిన్వు లిటరల్ గా డాంగ్సుని కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. వాడిని పూర్తిగా చంపేస్తాడు అనుకునే లోపలే థామస్ అక్కడికి వచ్చేసి వాడిని కొట్టడం ఆపు, నేను ఆల్రెడీ వానికి నీతో పెట్టుకోవద్దని చెప్పాను, వాడి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అడుగుతాడు. దానికి జిన్వు ప్రస్తుతానికైతే బతికే ఉన్నాడు, తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పలేను అంటాడు. రిటర్న్ లో థామస్ దీని మాటలతో ముగించేయచ్చు, డాంగ్సూని వదిలే, ఇది జరిగిందన్న విషయం నేను మర్చిపోతాను అంటాడు. దానికి రిటర్న్ లో జిన్వు వీడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని చెప్తాడు. తనని రిజెక్ట్ చేయడం చూసిన థామస్ నేను నిన్ను రిక్వెస్ట్ చేయట్లేదు, ఆర్డర్ చేస్తున్నా అంటాడు. రిటర్న్ లో జిన్వు అయినా పర్వాలేదు అని వాడిని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇదంతా డాంగ్సు గాడు ప్లాన్ అన్నమాట. ఒకవేళ జిన్వు డాంగ్సుని చంపడానికి వస్తే తనని కాపాడడానికి థామస్ వస్తాడనే విషయం డాంగ్సుకి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేయాల్సి వస్తుందని కూడా డాంగ్సుకి తెలుసు. డాంగ్సు గాడు ప్లాన్ చేసినట్టుగానే జిన్వు అండ్ థామస్ ఇద్దరు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. థామస్ జిన్వుతో నేనెవరో నీకు తెలుసా అని అడుగుతాడు. రిటర్న్ లో జిన్వు నువ్వు ఎవడైతే నాకేంటి అంటాడు. థామస్ పుట్టినప్పుడే ఒక పూర్ ఫ్యామిలీకి చెందినవాడు. తను చిన్నగా ఉన్నప్పటి నుండే తన చుట్టూ ఎనిమీస్ తో పెరిగాడు. అండ్ దేవుడిచ్చిన గిఫ్ట్ తో తన ఒక పవర్ఫుల్ ఫోర్స్ గా ఎదిగాడు. ఎంత పవర్ఫుల్ అంటే తనకెదురు చెప్పేవాడు ఈ ప్రపంచంలో లేనంత పవర్ఫుల్ గా. ఈ కొత్త ప్రపంచానికి తన ఒక రాజులా పెరిగాడు. తనకి తెలిసిందల్లా ఒక్కటే, తనకి నచ్చింది కొట్టి తీసుకోవడం. అలాంటి వాడి ముందు జిన్వు నిల్చున్నాడు. థామస్ ఆర్డర్స్ ప్రకారమే స్కావెంజర్ గిల్డ్ కి చెందిన ప్రతి ఒక్క హంటర్ వాళ్ళున్న లొకేషన్ కి వచ్చేసి ఉంటారు. జిన్వు అండ్ థామస్ ఇద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. జిన్వు కొట్టిన దెబ్బకి థామస్ చాలా వెనక్కి వెళ్ళిపోతాడు. జిన్వు ఇగ్రిస్ ని సమన్ చేసి జిన్హోని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లమంటాడు. ఒక పక్క జిన్వుతో ఫైట్ చేయడానికి స్కావెంజర్ గిల్డ్ అంతా రెడీ అయితే ఇంకో పక్క జిన్వు కూడా తన ఆర్మీని సమన్ చేస్తాడు. థామస్ ఎలాగైనా జిన్వు మీద గెలిచి ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హంటర్ గా తన
ప్రైడ్ ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. చివరిగా జిన్వుతో ఇప్పటికీ లేట్ అయింది లేదు, నువ్వు చేసింది తప్పు అని ఒప్పుకొని సరెండర్ అయిపో, నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తా అంటాడు. దానికి రిటర్న్ లో జిన్వు థామస్ కి తన మిడిల్ ఫింగర్ ని చూపిస్తాడు. లిటరల్ గా జిన్వు థామస్ ప్రైడ్ ని గెలికేశాడు. ఇంకా యుద్ధం తప్పదు, రెండు సైడ్స్ ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. టస్క్ థామస్ తో ఫైట్ చేయడానికి ట్రై చేస్తే థామస్ టస్క్ ని ఈజీగా ఓడించేస్తాడు. అండ్ జిన్వు ఎక్కడున్నాడని వెతకడం స్టార్ట్ చేస్తాడు. జిన్వు ఏమో స్కావెంజర్ గిల్డ్ లో ఒక్కొక్కడిని పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. థామస్ జిన్వుని వెతుక్కుంటూ తన దగ్గరకు వచ్చేస్తాడు. బట్ ఐరన్ థామస్ కి అడ్డం నిల్చుంటే థామస్ ఐరన్ ని కూడా లేపేస్తాడు. జిన్వు తన దగ్గర ఉన్న కత్తితో థామస్ ని పొడవడానికి ట్రై చేస్తే అది తన బాడీలోకి దిగదు, అంత స్ట్రాంగ్ గా ఉంటాడు థామస్. జిన్వుని ఒక దెబ్బ కొట్టి, నీకు నేషనల్ లెవెల్ హంటర్స్ అంటే జోకులా కనిపిస్తున్నారా అని జిన్వుని తన టెలికెనసిస్ తో తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తాడు. జిన్వు కూడా తన కింగ్స్ అథారిటీతో థామస్ ని పచ్చడి చేయడానికి ట్రై చేస్తాడు. అంత పవర్ఫుల్ ఫోర్స్ ని థామస్ ఫస్ట్ టైం ఫీల్ అయి ఉంటాడు. అండ్ దాని గురించి ఆలోచిస్తూ ఉండంగానే జిన్వు థామస్ ముఖం మీద కొడితే థామస్ చాలా దూరం ఎగిరి పడతాడు. తన బాడీలోంచి ఫస్ట్ టైం బ్లడ్ వచ్చి ఉంటుంది. అండ్ జిన్వు కొంచెం డామినేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. థామస్ జిన్వుని తక్కువ అంచనా వేశాడని అర్థం చేసుకొని తన ట్రూ పవర్ ని బయటకు తీస్తాడు. కామిష్ ని చంపిన వాళ్ళలో 5 మంది ఎస్ ర్యాంక్ హంటర్స్ ఉన్నారు. అండ్ రూలర్స్ పవర్ పొందిన వాళ్ళు 4 ఉన్నారు. అండ్ వాళ్ళలో ఒక్కడే ఈ థామస్ ఒక డిఫరెంట్ ఫామ్ లోకి మారతాడు. అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్ ని యూజ్ చేస్తాడు. తన చేతులతో ఒక బ్లాక్ హోల్ ని క్రియేట్ చేస్తాడు. దాని వల్ల తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ ఆ బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తాయి. జిన్వు తన కింగ్స్ అథారిటీ యూజ్ చేసి ఒక స్ట్రాంగ్ బిల్డింగ్ ని పట్టుకొని ఉండిపోతాడు, లేకపోతే ఖచ్చితంగా ఆ బ్లాక్ హోల్ లోపలికి వెళ్లిపోయేవాడు. థామస్ తో పాటు వచ్చిన స్కావెంజర్ గిల్డ్ వాళ్ళందరూ థామస్ కి దూరంగా వెళ్లిపోవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి థామస్ ట్రూ పవర్ తెలుసు, అక్కడే ఉంటే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అని అక్కడి నుండి దూరంగా వెళ్లిపోవడం స్టార్ట్ చేస్తారు. థామస్ జిన్వుని అటాక్ చేయడానికి తన వైపు చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. జిన్వు తన ముఖం మీద కాలు పెట్టి దూరంగా ఎగిరిపోతాడు. థామస్ క్యాప్చర్ ని యూజ్ చేస్తే జిన్వు కింగ్స్ అథారిటీని యూజ్ చేస్తాడు. దాని వల్ల వాళ్ళిద్దరూ ఒకరికొకరు లాగివేయబడతారు. అండ్ క్లోజ్ అయ్యే ముందు వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి పంచ్ చేసుకుంటారు. జిన్వు స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉండడం వల్ల థామస్ చాలా దూరం ఎగిరి పడతాడు. కోపంతో ఇంకోసారి జిన్వు వైపు అటాక్ చేయడానికి వస్తాడు. బట్ జిన్వు తప్పించుకొని థామస్ ముఖాన్ని తన మోకాలకేసి కొడతాడు. అక్కడున్న వాళ్ళెవ్వరూ అలాంటి ఘట్టాన్ని ఎప్పుడు చూసుండరు. థామస్ ని ఒకరు కొట్టడం వాళ్ళింతవరకు చూసుండరు. వాళ్ళందరూ చూస్తూ ఉండంగానే జిన్వు థామస్ ని చిత్తడి కింద కొడతాడు. జిన్వు ఒక మ్యాజిక్ టైప్ హంటర్ అనుకున్న థామస్ స్పీడ్ అండ్ స్ట్రెంత్ చూసి ఆశ్చర్యపోతాడు. థామస్ కి లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోతానేమో అని భయం స్టార్ట్ అవుతుంది. జిన్వు కొట్టిన దెబ్బలకి థామస్ ని కవర్ చేస్తున్న ఆ షీల్డ్ ముక్కలుగా పగిలిపోతుంది. అయినా థామస్ జిన్వును చూసి, నేను ది గ్రేట్ ఆండ్రీ థామస్ ని, నువ్వు నన్ను ఓడించగలను అనుకుంటున్నావా అంటే జిన్వు రిటర్న్ లో, నీకు ఆల్రెడీ చెప్పాను, నువ్వు ఎవ్వడు అనేది నాకు ఫరక్ పడదు అని చెప్పి థామస్ ని ఇంకా గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అండ్ మొత్తానికి థామస్ తన డిఫీట్ ని ఒప్పుకుంటాడు. తను ఓడిపోయాడు అని ఒప్పుకోగానే జిన్వు తనని వదిలేస్తాడు. అండ్ చుట్టూ ఉన్న తన గిల్డ్ వాళ్ళు వెంటనే థామస్ ని హీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంత పెద్ద యుద్ధం జరిగినప్పటికీ స్కావెంజర్ గిల్డ్ లో ఒక్కరు చనిపోయి ఉండరు. ఒక్కడు తప్ప. జిన్వు డాంగ్సు ని చంపేసి ఉంటాడు అండ్ దూరంగా వెళ్లిపోయి ఉంటాడు. తన ఎక్స్చేంజ్ టెక్నిక్ ని యూజ్ చేసి జిన్నాకి షాడోగా ఉన్న బేరుని సమన్ చేసి జిన్హోని హీల్ చేయిస్తాడు. అండ్ డాంగ్సులో నుండి ఒక కొత్త షాడోని ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటాడు. అండ్ ఆ షాడో జిన్వుని తనకి పేరు పెట్టమని అడిగేసరికి దానికి గ్రీడీ అని పేరు పెడతాడు. అండ్ ఇక్కడితో 148 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.